నిజంగా మన ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే ఈ విషయం మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే ముఖ్యంగా పేపర్లో రావడంతో పాటు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం, అలాగే ముఖ్యమంత్రి ఎప్పుడైతే స్పందించారో మా నారా లోకేష్ గారు వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి మన ఏదైతే రీజనల్ చైర్మన్ గా ఉన్నారో నాగరాజు గారికి చెరువు చూపి వెంటనే ఈ ప్రాంతం ముద్దలాపురం నుంచి కల్లందరు వరకు బస్సు వేయడం జరిగింది. వాళ్ళు పరుగులు తీశారు. ఈ ప్రాంతం నుంచి వైద్యులు గారు ఎక్కడికక్కడ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఎక్కడికక్కడ మొత్తం శబ్దత వచ్చేసింది, ప్రజల్లో నిరుత్సాహం వచ్చేసింది. అన్ని రకాలకు కూడా ఇబ్బందికరంగా తయారైన ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఏదేమైనా కూడా అభివృద్ధిలో ఇదొకటి చిన్న మైలురాయి అంతే. చాలా అభివృద్ధి చేసుకోవాలి. రకరకాలు కూడా చెప్తున్నారు. బీటీపీ గురించి మాట్లాడారు. ఏదైతే బీటీపీ ప్రాజెక్ట్ ఉందో వాళ్ళకి ఏదో పాదయాత్ర చేసే అవకాశం అయితే ఎప్పటికీ ఇవ్వం. ఎందుకంటే పాదయాత్ర చేసే ఎవరికైనా కూడా హక్కు ఉంది. అంటే వాళ్ళ హక్కులో భాగంగా దానికి కాదు. కానీ ఏదైనా బీటీపీ ప్రాజెక్టు ఇది రాబోయే కాలంలో కాదు కాబట్టి పాదయాత్ర అంటున్నారు. మనం ఇచ్చిన హామీలు నెరవేర్చడం మా బాధ్యత. ఖచ్చితంగా బీటీపీ ప్రాజెక్ట్ ని సకాలంలో పూర్తి చేసి ప్రజలు మెప్పు పొందేటట్టు చూస్తాం తప్ప ఎవరో పాదయాత్ర చేస్తారు ఆ పాదయాత్రకి ఇంకో రకంగా ఉండేది కాదు. ఎందుకంటే 2019 నుంచి కూడా కాలక్షేపం చేస్తూ ఎక్కడ కూడా ఏ రకంగా కూడా దాన్ని ముందుకు సాగకుండా ఆగిపోయింది. మీరు ఒకటి గమనించండి. 2018లో మనం ఆల్మోస్ట్ నాకు తెలిసి సెప్టెంబర్ అక్టోబర్లో ఈ పని ప్రారంభించాం, లేదా నవంబర్లో. మనం 2-3 నెలలు మాత్రమే పనిచేశాం. ఆ రకంగా పనిచేస్తూ ఇంకొక 6 నెలలు 8 నెలలు పనిచేసింటే కనీసం భైరవన్ తిప్ప ప్రాజెక్టు కూడా నీళ్లు పోయేటివి. అలా కాకుండా ప్రభుత్వం మారిపోవడం. ఏదైతే మనకి ఒక జీవో రిలీజ్ చేశారు, ఆ జీవోలు కూడా ఎన్నికల ముందు మనం మీ అందరి ముందు పెట్టాం. ఆ జీవోలో ఉన్న పనులన్నీ ఏ స్టేజ్ లో ఉన్నాయో అన్ని ఆపేసేయండి, రద్దు చేయండి అని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఆ జీవో ఆధారంగా అన్ని పనులు కూడా రాష్ట్రంలో బీటీపీతో పాటు అన్ని పనులు కూడా ఆగిపోవడం జరిగింది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జీవోని రద్దు చేసి మళ్ళీ మన వర్క్ ని పునరుద్ధరణ చేసుకున్నాం. ఇది అంతా కూడా ఒక ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ గా జరుగుతుంది. మొన్న ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళు ఒక 5 సంవత్సరాల నుంచి హామీ చెప్తున్నారో ఎన్నికల ముందు వచ్చి ఒక 20 కోట్లు రైతులకి కొంత డబ్బు ఇచ్చారు. ఇంకా కూడా మన గవర్నమెంట్ లో కూడా రైతులకి డబ్బు 40 కోట్ల దాకా ఇచ్చాం. ఇంకా 125 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన డబ్బు ఉంది. ఈ గవర్నమెంట్ లో మొన్ననే మన ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. మాకు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు సకాలంలో చెల్లించాలని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చెల్లిస్తాను. మొన్ననే చెప్పాం. నిన్న లేక మొన్న కూడా కలిసి చెప్పు రావడం జరిగింది. ఏదేమైనా ఇంకో విషయం మాట్లాడుతున్నాను. కాంట్రాక్టర్ నేనే అని చెప్పి ఆ రోజుకు నేనే కాంట్రాక్టర్, ఈ రోజుకు మాత్రం మీ ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా మీ ముందు ఉన్నాను. ఏదేమైనా కూడా ఆ సంస్థ కూడా నాకు సంబంధించిన మా వాళ్ళకు సంబంధించిన సంస్థ కాబట్టి ఎక్కడ కూడా చెడ్డ పేరు వచ్చే పని ఏ పని కూడా మా సంస్థ చేయదు. ఏ రకంగా కూడా ముందుకు సాగుతాం. ఆ ప్రభుత్వం అనేది కాదు. ఒకటి గమనించాలి. ఈ ప్రభుత్వంలో ఎవరైతే మాజీ మంత్రిగా ఉన్నారో, ఎవరైతే ప్రస్తుత ఆ రోజు ఎంపీగా ఉండి ప్రస్తుత ఇక్కడ ఇన్ఛార్జ్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న రంగయ్య కూడా అన్ని విషయాలు తెలుసు. ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో వచ్చి నాకు అంతరినీవా కావాలని లేదా బీటీపీ ప్రాజెక్ట్ నీళ్లు కావాలని ఏ రోజు కూడా ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడిన పాపాన పోలేదు. అంటే అది వాళ్ళిద్దరి మధ్యలో సమన్వయం లేకపోవడమా లేదా ప్రజల్ని ఇబ్బంది పెడతామని అనుకోవడమా నాకు తెలియదు. కానీ ఏ రోజు కూడా వచ్చి మాకు నీళ్లు కావాలా, బీటీపీ ప్రాజెక్ట్ నీళ్లు కావాలని ఆయన ఏ రోజు ఒక ఎంపీ హోదాలో ఉండి కూడా ఏ రోజు కూడా మాట్లాడిన పాపాన పోలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఇదేదో మనం విమర్శించడానికో ఇంకోదానికో కాదు. ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. ఇప్పుడు మనం వచ్చిన రోడ్డే చూద్దాం. ఎంత అధ్వానంగా ఉందో మీరు కూడా విలేకరులందరూ కూడా ఆ రోడ్లో వచ్చింటారు. రకరకాలుగా అన్ని ఇబ్బందులకు గురవుతున్నామంటే ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఎవరు దూరంగా ఉన్నాం. గడిచిన 5 ఏళ్లలో ఎందుకు మీరు పని చేయలేదు? ప్రతి ఒక్క పని ఆ పని ఈ పనిగా తాగడానికి నీళ్లతో నుంచి స్కూల్ పిల్లలు బస్సుకు ఏదో స్కూల్కి వెళ్లాలంటే బస్సులు కూడా ఎక్కడ కూడా సౌకర్యంగా లేదు. ఏదేమైనా కూడా ఇది ఖచ్చితంగా మా బాధ్యత. ఈ బీటీపీ ప్రాజెక్ట్ ఎన్నికల్లో హామీ ఇచ్చాం. 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని, అనుకున్న టైంలోనే పూర్తి చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా 114 చెరువులకు నీళ్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఇది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసే మరి ప్రజల ముందుకి
వస్తాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని భాగంగా గౌరవ శాసనసభ్యులు కళ్యాణదుర్గం శాసనసభ్యులు గారు ఈ 75 సంవత్సరాల్లో ఈ గ్రామానికి బస్సు లేదన్న విషయాన్ని తెలిసిన వెంటనే మాకు కానీ మా సంస్థకు కానీ ఫోన్ చేసి మీరు ఆ ఊరికి బస్సు వేయండి అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మారుమూల ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఎక్కువగా దళితులుండే ప్రాంతంలో ఈ రోజు ఈ బస్సు ప్రారంభించబడింది. ముఖ్యంగా రహదారి లేదనే విషయాన్ని తెలిసిన ఎమ్మెల్యే గారి చొరవతో అది కూడా పూర్తి కావడం జరిగింది. నిజంగా ఈ ప్రాంతానికి బస్సు ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, లోకేష్ బాబు గారి యొక్క చొరవతోనే ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అయింది. ఈ గ్రామ ప్రజలు కూడా చక్కగా అందరూ కూడా పాలు పంచుకొని ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.